ఈ రోజు మా అను వాళ్ళ స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ అంట. పిల్లలందరినీ ఒక్కొక్క గెటప్లో రెడీ చేయమని చెప్పారు. మా పాపకైతే అమ్మవారి గెటప్లో రెడీ చేయమన్నారు. స్పెసిఫిక్గా తులజ భవాని అమ్మవారి గెటప్ అయితే వేయమన్నారు అనమాట. అయితే కాళ్ళకు పసుపు రాసి పారాని అయితే పెట్టేస్తున్నాను. శారీ డ్రైప్ చేసే లోపు మొత్తం డ్రై అయిపోతుందని. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఏం చెప్పినా వింటారు కాబట్టి ఈజీగా రెడీ చేయొచ్చు. కానీ ఇలా చిన్న పిల్లల్ని రెడీ చేయాలంటే మాత్రం పెద్ద టాస్కే. అసలు దగ్గరున్న శారీస్ అన్నింటిలో ఈ శారీ అయితే బాగా సూట్ అవుతుంది అనిపించింది. అందుకని ఇంక ఈ శారీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. బ్లౌజ్ కాంట్రాస్ట్ వేస్తే అంత లుక్ బాగుంటది అనిపించింది. ఇంకా నా బ్లౌజ్ కంప్లీట్ గా ఆల్టరేషన్స్ అన్ని చేయించి ఇలా అయితే సెట్ చేసేసాను అనమాట. సారీ డ్రైప్ చేసిన తర్వాత ఇంకా జ్యువెలరీ అంతా వేసేదానికంటే ముందే బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. మొహానికి కొంచెం పసుపు రాసేసి ఇలా బొట్టు అయితే పెట్టేశాను. బొట్టు పెట్టిన తర్వాత చాలా మంచి లుక్ వచ్చింది. నిజంగా అమ్మవారిని దగ్గర నుంచి చూసినట్టే అనిపించింది నాకైతే. ఆల్రెడీ ఇంతకు ముందు 2-3 సార్లు ఇలాగే శారీ అయితే కట్టించాను. కాకపోతే అవి లైట్ వెయిట్ శారీస్ అనమాట. కాకపోతే ఈ శారీ కొంచెం బరువు ఉంది. అసలు క్యారీ చేస్తుందా లేదా అనే డౌట్ మాత్రం చాలా ఉంది నాకు. ఎప్పుడో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కొన్నాను అనుకుంటా ఇయర్ రింగ్స్. అప్పటి నుంచి వీటిని వాడనే లేదు. మొత్తానికి ఇప్పుడైతే వాడే టైం అయితే వచ్చేసింది. వీటిని లాంగ్ హెయిర్ కోసం నేను ఎక్స్టెన్షన్ కానీ విగ్ కానీ యూజ్ చేయలేదు. మనకు సవరం దొరుకుతుంది కదా, సవరంతోనే ఇలా లాంగ్ హెయిర్ లాగైతే పైన పిన్స్ పెట్టేసి పెట్టాను అనమాట. లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. దసరా నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందుకి మా ఇంటికి బుజ్జి బాలా త్రిపుర సుందరి దేవి వచ్చేసినట్టు అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఫస్ట్ టైం భారత్ మాత గెటప్ వేసినప్పుడు కూడా సారీ డ్రైపింగ్ ఎలా చేశారో చూపించండి అని అడిగారు. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను. నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.